సేంద్రియ వ్యవసాయంలో చేయవలసిన పద్ధతులు. మొదటి వచ్చేసరికి పచ్చి రొట్టె ఎరువులను వాడకం. అంటే జనుము, జిలుగ, పిల్లి పెసర వంటి పంటలను వేసి పూత సమయంలో ఉన్నప్పుడు భూమిలో కలియదునుకోవాలి. అలా చేసుకున్నట్లయితే భూసారం అనేది పెరుగుతుంది. రెండవది వచ్చేసరికి పశువుల ఎరువుల వాడకం. ఇలా పశువుల ఎరువులు మనం వాడడం వల్ల నేలలో పోషకాలు లభిస్తుంది. అదేవిధంగా సూక్ష్మజీవుల వృద్ధి అనేది చెందుతుంది. మూడవది వచ్చేసరికి అవసరం మేరకు దుక్కి దున్నడం. అంటే దుక్కి దున్నడం వల్ల భూమి పొర గుల్లబారి నీరు ఇంకే స్వభావం అనేది పెరుగుతుంది అలా చేయడం వల్ల. నాలుగవది వచ్చేసరికి పంట మార్పిడి చేయడం. అనగా ముందు మనము దుంప లాంటి పంటలు వేయాలి. ఆ పంటలు అయిన తర్వాత మనకు ఆకుకూర లాంటి పంటలు సాగు చేసుకోవాలి. ఆ ఆకుకూర లాంటి పంటలు అయిన తర్వాత మనకు ధాన్యం లాంటి పంటలు సాగు చేసుకోవాలి. ఇలా మనము ఈ పంటలు అయిన వెంటనే పప్పు జాతికి సంబంధించిన పంటలు సాగు చేసుకోవాలి. ఇలా దుంపలు, ఆకుకూర, ధాన్యాలు, పప్పు జాతి పంటలు మనము పంట మార్పిడి చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. ఐదవది వచ్చేసరికి జీవన ఎరువులు వాడకం. అంటే వీటిని మనం బయో ఫర్టిలైజర్ అని అంటాము. అనగా నత్రజని స్థిరీకరించే, అదేవిధంగా భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వంటి వాడాలి అన్నమాట. ఇలా వాడినట్లయితే మొక్కలకు పెరుగుదల కావలసిన పోషకాలను అందుతుంది నేలల్లో.